కరీంనగర్ రూరల్ లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. బహదూర్ ఖాన్ పేటలోని భూమిరెడ్డి పొలంలో పెద్ద పులి అడుగులను గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట పొలాలకు వెళ్లే రైతులు గుంపులుగా వెళ్లాలని చెప్పారు. కరీంనగర్ రూరల్ లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. బహదూర్ ఖాన్ పేటలోని భూమిరెడ్డి పొలంలో పెద్ద పులి అడుగులను గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట పొలాలకు వెళ్లే రైతులు గుంపులుగా వెళ్లాలని చెప్పారు. అయితే పెద్ద పులి సంచారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. రైట్ సుధా, కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ కు 10 కిలోమీటర్లు ఆనుకుని ఉన్న ఒక పొలంలో పెద్ద పులి అడుగులు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇక ఏదైతే భూమిరెడ్డి పొలంలో అడుగులు ఉన్నట్టుగా కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఈ యొక్క అంటే చుట్టూ ఏముండవు, ఎలాంటి ఫారెస్ట్ భూమి అయినా కూడా, అదేవిధంగా అడవులు ఏవి కూడా ఉండవు. కానీ అయినప్పటికీ కూడా పులి ఎలా వచ్చింది అనేది మాత్రం పెద్ద ఒక ప్రశ్నగా మారింది. దాంతో పాటు ఖచ్చితంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఒక్కరొక్కరుగా పొలాల వైపు వెళ్ళొద్దు అనేది కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే పెద్ద పులి అడుగులను గుర్తించిన నేపథ్యంలో పెద్ద పులిని ఖచ్చితంగా మేము అదుపులోకి తీసుకుంటాం, ఖచ్చితంగా ఎవరికి హాని కలిగించకుండా చూస్తామన్నది కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. కానీ మొత్తానికైతే అక్కడ ఉన్న ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఎలాంటి అడవులు, అదేవిధంగా చిట్టడుగులు కూడా ఉండని నేపథ్యంలో ఈ పులి ఎలా వచ్చింది, మిగతా ప్రాంతం నుంచి ఈ ప్రదేశానికి ఎలా వచ్చింది అనేది కూడా ప్రధానంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలనేది కూడా అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో మొత్తానికి అయితే పెద్ద పులి జన సంచారం తిరుగుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.